సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ కావాలని కక్ష కట్టి ఇబ్బంది పెడుతుండట. అగో ఓ దిక్కు మలి సర్కారే కావాలని అల్లు అర్జున్ సార్ మీద కేసు పెట్టి ఆగమాగం చేస్తుందని అంటుంటే, ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎవల మీద కక్ష కట్టిండు, ఏం పనులు చేపిస్తుండు, ఈ ముచ్చట ఎవలనరే బాలన్న అంటారా? చెప్పుడెందుకు, డైరెక్ట్ చూడుండ్రి. పెట్టినాం. అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు ఇన్నరా సంధ్యా సినిమా టాకీస్ కాడ తొక్కిసలాటల అమ్మను ఓడగొట్టుకున్న ఓ బిడ్డ కోసము మీ ఇంటి ముంగడ ధర్నా చేస్తే మీరు స్పందించిర్రు. మేము చేసిన పనికి మమ్మల్ని జైలుకు పంపితే బెయిల్ మీద బయటకు వచ్చినాము. అసొంటి అల్లు అర్జున్ సార్ అభిమానులు దినం 10-20 మంది ఫోన్లు చేసుకుంటా ఎందుకు ఇంటికి పోయి లొల్లి చేసిర్రని, చెవులతోని ఈనరాని మాటలు, నోటితోని చెప్పరాని మాటలు అంటుర్రని గోడు చెప్పుకుంటుర్రు. అయ్యా ఓయూ విద్యార్థి నాయకులారా, మీకు ఫోన్ చేస్తున్న వివరాలు పోలీసులకు ఇచ్చిర్రు కదా. పోలీసులు మరి విచారణ చేసి అల్లు అర్జున్ సార్ అభిమానులను పిలుచుకొని మీ మీద కక్ష తీర్చుకుంటున్నా అనేది అంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. కానీ మీరు న్యాయ పోరాటం చేసుడు మంచిగానే ఉన్నది. తెలంగాణలో ఈ జిల్లా ఆ జిల్లా అనకుండా అన్ని జిల్లాల్లో కూడా హాస్టళ్ల పొంట ఫుడ్ పాయిజన్ కేసులు అయ్యి ఈడికే 57 మంది విద్యార్థుల పానాలు అన్యాయంగా పోయినాయట. రేవంతాల సారు ఇంటి మీదకి కూడా ఇట్లనే పోయి ఎందుకో ధర్నా చేస్తలేరు, న్యాయం కోసం పోరాటం ఎందుకో చేస్తలేరు. అంటే సినిమాల మీదనే మీ పోరాటం ఉంటుంది కానీ సర్కారు మీద ఉండదా అంటుర్రు. మీకు వచ్చిన ఫోన్ల కోసం ఏ విద్యార్థి నాయకులకు, ప్రజా సంఘాల పెద్దలకు రావద్దు అనుకునేటోళ్ళు.